కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందని తనను గెలిపిస్తే ఎప్పట్లాగానే అభివృద్ధిని ఎంతగానో చేస్తామని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి దేవేందర్ నాయక్ ప్రకటించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కీచనగారి లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను లెక్కకు మిక్కిలి చేపడుతున్నామని చెప్పారు. పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆయన స్పష్టం చేశారు. గత సర్పంచ్ చేసింది ఏవీ లేదని ఆరోపించారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి సిగ్గు లేదని, ఉన్న దేవాలయాలు కూల్చివేశారని, ఇప్పుడేమో ఏదేదో అభివృద్ధి చేస్తానని కాకమ్మ కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఆయన నమ్మే పరిస్థితి ప్రజలలో లేదని అన్నారు. అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లు, అవ్వళ్లు, తాతలు ప్రతి ఒక్కరూ తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ గా సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ సర్పంచ్ పదవికి మరియు వార్డు మెంబర్లు కూడా వరవరిగా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పక్షాన ఇక్కడ అభ్యర్థిగా మునావత్ దేవేందర్ నాయక్ గారు మనతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ గెలుపు కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా పాజిటివ్ వాతావరణం, పాజిటివ్ ప్రపంచాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ఇక్కడ వారినే అక్కడ వివరాలు అడిగి తెలుసుకుందాం. దేవేందర్ నాయక్ గారు చెప్పండి, ప్రచారం ఎలా ఉంది? ప్రచారం అయితే బ్రహ్మాండంగా నడుస్తుందండి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధులు చేసుకుంటూ ఉన్నాము. ఆ పథకాలు మా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలు ఇందిరమ్మ ఇల్లు కానీ, సన్నబియ్యం కానీ, ఉచిత బస్సు కానీ, 200 యూనిట్ బస్సు కరెంటు ఉత్పత్తి కానీ, ఇంకా కొన్ని రుణమాఫీ, రైతు రుణమాఫీ కానీ, రైతు గ్రామ సభలో జరిగే ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది ఆ విధంగా ముందుకు వెళ్తున్నాము. ప్రజలైతే బ్రహ్మాండంగా ప్రజాదరణ ఉంది. యువకునికి ఎంచుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా ఏ సమస్యల మీద ఈ 3 గ్రామాల్లో అంటే మైలాబాయి తండా కావచ్చు, గంగారం తండా, గంగారం విలేజ్, ఏ ఇష్యూల మీద ఎక్కువ ఫోకస్ చేసింది? నేనైతే గ్రామంలో ముందుగా యువకులకు ఉపాధి హామీ లేదు. మా 3 విలేజ్లో ఒకటి గ్రామంలో 85 సర్వే నంబర్ వచ్చేసి 85 376 ఎకరాలు ఉంది. అది ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమి పట్టా చేయడమే మా దైవము. ఇంకోటి కొందరు ఎస్సీ వాళ్ళకు కానీ బీసీ వాళ్ళకు కానీ సర్టిఫికేట్ ఉండి పట్టా పాస్బుక్లు రాలే. దాదాపు 70 ఏళ్ళ నుంచి వాళ్ళు పోరాటం చేస్తారు. మా సీఎం దృష్టికి ఈ పాస్బుక్లు ఇప్పించడానికి నా సహాయశక్తిగా ఈ మా రైతు సోదరులందరికీ పాస్బుక్ ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరియు మా గ్రామంలో వచ్చేసి మా గ్రామం గంగారం తండా మంచిగానే అభివృద్ధి ఉంది. మైలాబాయి తండా చాలా వెనుకబడి ఉంది. గంగారం మరీ దారుణంగా తయారైంది. ఆ ఊరిలో కొన్ని గుళ్ళు మాజీ సర్పంచ్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఏమీ అభివృద్ధి చేయలే. ఆయన వచ్చేసి ఒకటి ఎస్సీ కమిటీ హాల్ గులగొట్టేసిండు. వాళ్ళు కట్టుకున్న కమిటీ హాల్, గణేష్ మండపం గులగొట్టిండు, ఆంజనేయుల గుడి గులగొట్టిండు, పోచమ్మ గుడి గులగొట్టిండు. దాదాపు 4 గుళ్ళు గులగొట్టిండు. ఆయన ఇప్పుడు గుళ్ళు కట్టిస్తా, నాకు మాట ఇవ్వండి, నేను గుడి కట్టిస్తా అంటూ ఒకటే ఆయన చేసింది ఒక బొడ్రాయి. ఈయన ఒక్కడే సొంతంగా ఏం చేయలే. దాదాపు 70 ఎకరాల లేఅవుట్లో దగ్గర సుమారు 1,50,00,000 లేఅవుట్ వాళ్ళు ఇచ్చారు. ఆధారాలతో సహా ఉన్నాయి అవి. ఎందుకంటే ప్రజలు నమ్ముతలేరు. ఎందుకు నమ్ముతలేరు అంటే మాకు బొడ్రాయి చేసిండు. బొడ్రాయి ఒకటి 7 చేసిండు. ఎంతగానో పైసలు తీసుకుని రైతు డిటీసీపీ కాదు, హెచ్ఎండి లేఅవుట్ వాళ్ళే చేసిన లేఅవుట్ అక్షిత వాళ్ళే దగ్గర 1,20,00,000 ఇచ్చారు. టీఎంఆర్ఓలు ఇచ్చారు. ఇంకా వేరే పాత లేఅవుట్స్ ఉన్నాయి. డిటీసీపీ లేఅవుట్ దగ్గర 12 ఎకరాలు ఉంది. అందులోకి వెళ్ళి గిట్ట తీసుకెళ్తారు. కుంభకోణం చేసుకున్నందుకొరకే ఇవాళ నేను విచ్చలవిడిగా ఒక దళితులకు ఒక గుడి కట్టిస్తా, ఒక కమిటీ హాల్ ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను అంటే డబ్బులు ఇస్తా, ఇప్పుడు మీకు కట్టుకోరు. ఇప్పుడు ఇంకో విధంగా ఈ బీసీ వాళ్ళకు వచ్చేసి మీకు బీసీ కమిటీ హాల్ ఇస్తాను,
బీసీ కమిటీ వాళ్ళకు 5 లక్షలు ఇస్తానని చెప్తుండు. వేలం వేసుకుంటా ఓట్లు కొనగడానికి తయారైండు. ఇటుక మట్టి మాఫియా తయారు చేయడానికి దాదాపు 30-40 టిప్పర్లు ఉన్నాయి ఆయనకు, 5-6 ఇటాచీలు ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం విచ్చలవిడిగా నైట్ మొత్తం విచ్చలవిడిగా మట్టి మాఫియా చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రజలు ఎవరు నమ్మతలేరు, మాయమాటలు చెప్తుండు. ఏదో విధంగా నేను గెలవాలి, ఏదో విధంగా గెలవాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. కానీ ఆయన 0%గా 80-90 ఓట్ల కంటే ఎక్కువ రాకుండా మెజారిటీ దూసుకోపోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. గంగారం విలేజ్లో ఎట్లా ఉంది? గంగారం విలేజ్లో బ్రహ్మాండంగా ఉందండి. గంగారం ఏదో నేను పోయినప్పుడు ప్రచారం నేను లేనప్పుడు ఏదో మాయమాటలు చెప్తుండు. ఆ యువకులకు ఒకటే తాగుడు బాని చేసేస్తుండు అందరికీ. పిల్లలకు చిన్న చిన్న పిల్లలు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లలకు మొత్తం కాటన్ బీర్లు విచ్చలవిడ ఏడబోతే ఆడది నీవు 10,000 అడిగితే 10,000 ఇచ్చుడే. అది మట్టి మాఫియా అండి. ఇది సబిత అండదండలతోని చేస్తుండు. ఆయన సబితా ఇంద్రారెడ్డి ఏం చేయలేదు గంగారం గ్రామ పంచాయతీకి. మాది చేసింది ఒకటే టీకేఆర్ మా అనిత మేడం. దాదాపు సుమారు 3 కోట్ల ప్రాపర్టీ ఇవాళ గంగారం గ్రామ పంచాయతీ. ఎవరో మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా చెప్పారు, మేము కరెక్ట్ ఇంద్రమ్మ ఇల్లు మాకు అనుకూలంగానే ఇస్తున్నామని. ఆయనకు తెలివి ఉందో సోయి ఉందో ఏదో ఉందో మాట్లాడుతాం. ఆయన గ్రామ శాఖ టీఆర్ఎస్ అధ్యక్షుడు అంట, ఆయనకే తెలివి ఉండాలి. మేము టీఆర్ఎస్ అని చూడలే, బీజేపీ అని చూడలే, ఆల్ పార్టీ నాయకులకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. మీ పీరియడ్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు, మీకు అనుకూలంగా వల్ల వాళ్ళకే ఇచ్చిర్రు. గంగారం గ్రామ పంచాయతీ ముగ్గురికే 3 డబుల్ బెడ్రూమ్ వచ్చి అది ఈడ మనసంపల్లిలో. అది ఏం చేస్తారండి? ఆడ 3 ఫ్లోర్ 4 ఫ్లోర్ ఎక్కుతారు రైలు. బీద వయసు ఉన్నోళ్ళు అయితే పోతారేమో, దాదాపు 70-80 సంవత్సరాలు ఉన్నోళ్ళు వికలాంగులు ఉన్నారు, వాళ్ళ గిటార్ వాళ్ళు. అలాంటిది నీ మాయమాటలు ఎన్ని రోజులు చెప్తావు? ఇంకా ఈ ప్రజలకు తప్పుదో పట్టేయకుండా చూసుకోండి. ప్రజలు గిట మేలుకోవాలి. మీరు యువకులు, మహిళలు, మీరు గ్రామీణ ప్రాంతంలో ఏ అభివృద్ధి చెందాలి, మన ఊర్లో ఏ విధంగా డెవలప్ చేయాలి మీరు ఆలోచించుకోవాలి. ఫస్ట్ డబ్బులకు కాదు, డబ్బుకు డబ్బుకు వినియోగించుకోకండి. మన సారాకు అమ్ముడు పోకండి, డబ్బులకు అమ్ముడు పోకండి. అభివృద్ధి ధ్యేయంగా మన రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలకు ఐకమత్యంగా ఉండాలి, యువకులు మేలుకోవాలి. కొన్ని ఉదాహరణలు చెప్తాను. మా పక్క విలేజ్లో ఒకే ఇంట్లో 2 ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినామండి. వాళ్ళు పక్కా బీజేపీ వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే వాళ్ళకు జ్ఞానం లేదు. ఈరోజు ఇంత సాయం చేసినాం మేము, దగ్గర 40 ఇళ్ళు ఇచ్చాము ఆ మైలార్ వైతంలో. వాళ్ళకి ఇప్పుడు ప్రజలు ఎవరు తిరస్కరించారు? మేము రూలింగ్ గవర్నమెంట్ లేకున్నా కానీ 150 గ్రామ పంచాయతీలో సిగిరిపురం ఉమ్మడి గ్రామ పంచాయతీలో 150 బాత్రూమ్లు కట్టించాము 2013లో. మీరు చేసింది ఏంటండి? ఇవాళ మీకు చక్కగా రోడే లేదు, అండర్ డ్రైనేజ్ లేదు మీ విలేజ్లో. అలాంటి సొంత సర్పంచ్ విలేజ్లోనే లేదు. ఆయన ఇంటి ముందరికి వెళ్ళే రోడ్డు లేదు కరెక్ట్. పక్క విలేజ్ గురించి పక్కోళ్ళ గురించి విమర్శించడం కాదు. ఆయన ఏదో గ్రామ పంచాయతీ ఉన్న ప్లేస్లోనే గ్రామ పంచాయతీ ఉంటుంది. నువ్వే కొబ్బరికాయ కొట్టావు గ్రామ పంచాయతీ, నువ్వే ముగ్గు పోసావు, ఆ దళితులది వినాయకుని మండపం కులగొట్టావు, అన్నీ నీవే చేసావు. ఏం అభివృద్ధి చేసావు? నువ్వు చెప్పుకోవడానికి సిగ్గన అనిపించాలి. ఊరికి ప్రజలకు శ్రమాకం కాలు మొక్కి నేతిలకు నీళ్ళు చల్లుకోవాలి నువ్వు. ఎందుకంటే ప్రజలకు కాలు మొక్కాలి రోజు పోయి. ఎందుకంటే నేను తప్పు చేశాను, ఈ గుళ్ళు కలిపి కులగొట్టాను, అవి నీ కులగొట్టింది చెప్పుకోక నేను పక్కకి ఎన్నో గ్రామ పంచాయతీ ల్యాండ్ కొన్నా. ఏడగొన్నావా నువ్వు గ్రామ పంచాయతీ ల్యాండ్? గ్రామ పంచాయతీ ల్యాండ్ ఏడ ఉందో అదే ప్లేస్లో గ్రామ పంచాయతీ కడతాం. మేము ప్రజలకు కోరుకున్నాము. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సిగిలిపురం నుంచి నీకు తెలివి లేదు, నువ్వు తెచ్చుకోలే. మేము గంగారం విలేజ్ తెచ్చుకున్నాము. ప్రతిరోజు మా 3 విలేజ్ నడుచుకుంటా సిగిలిపురం పోయేది. దాదాపు 25 ఏళ్ళ నుంచి నడుచుకుంటా పోయారు. నువ్వు ఆ రోజు ఎందుకు పలకరించే? 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు చేసుకోలే? అప్పుడు ఇవాళ గిరిజనులు మేల్కొంటారు కాబట్టి నువ్వు ఏదో అడ్డదారిగా పోవాలని చూస్తున్నావు. ఇంకా వచ్చే అవకాశం ఉందా? దాదాపు ఇప్పటికే మేము ఇందిరమ్మ ఇల్లు 80 ఇండ్లు తెచ్చామండి. దాదాపు ఇప్పుడు సుమారు 50 ఇండ్లు కాబట్టుంది. కొన్ని ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు మాకు అని చెప్పేసి కొందరు కట్టుకుంటలేరు. వీటికి కొన్ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఎవరైతే కట్టుకుంటామంటారో వాళ్ళకి ఇంకా కావాలని ఇంకా ఇప్పుడు దాదాపు ఇంకా 50 ఇండ్లు మేము కేరళ సార్కు ప్రపోజల్ చేశాము.
మీరు ఎంత తొందరగా ఎన్ని ఇల్లు కట్టిస్తారో అంత ఇల్లు ఇస్తాను నీకు. మా సపోర్ట్ మీకు ఉంటుంది. ఆల్రెడీ శ్రీధర్ బాబుతో మాట్లాడాము, మా రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్తో మాట్లాడాము. ఆయనకు గిరిజనులకు అండవెండలో ఉంటాను. మీరు ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా గ్రామాలకు అభివృద్ధి చేయడమే మీ ధ్యేయం. గ్రామంలోనే ప్రతి ఒక్కరికి చెప్పాలి, యువకులకు, మహిళలకు, చిన్న చిన్న పిల్లలకు. ఒకటే డ్రగ్స్ వాడుతున్నారు విలేజ్ పోటీ, ఆ డ్రగ్స్కు అరికట్టాలని చెప్పేసి మా దృష్టికి కేఎల్ఆర్ సార్ కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, డిప్యూటీ స్పీకర్ మా టీకేఆర్ గారు కానీ, అనిత మేడం కానీ అందరు సహకరిస్తున్నారు. అంటే అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందంటారా? అవును, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. లేకపోతే మేము ఇది మళ్ళా దాదాపు 20 ఏళ్ళు వెనక్కి పోతుంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు గెలిపిస్తే నీకు అభివృద్ధి సబితా ఇంద్రారెడ్డి స్థానిక ఎమ్మెల్యేనండి, ఆమెనే ఏం చేయలేకపోతుంది. పూటకాలకే ఆమెకే విలువ ఇస్తలే. మేము ఎందుకు ఇస్తాము? మాకు విలువలు ఇవ్వలే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ పక్క పార్టీ వాళ్ళకి లాక్కోవడము, ఈ పార్టీ వాళ్ళని లాక్కోవడము, వీళ్ళకి అనుకోదొక్కడము. ఇలా బీఆర్ఎస్ పార్టీ 7 కేళ్ళు ఉండండి. నేను ఫస్ట్ మేము టీకేఆర్ మేము వెళ్ళాము. ఇలా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఏడు ఉండే, ఈ లోకల్ లీడర్లు ఏడు ఉండే మేము పోయినప్పుడు. 2014లో మేము పార్టీలో ఎంటర్ అయినాము. వీళ్ళు ఇక్కడి నుంచి లేరు, వీళ్ళు పార్టీలో లేకుండే. అలాంటిది ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఇంకో పార్టీలో ఏదంటే ఈ పార్టీ కావంటే ఇంకో పార్టీ, ఈ పార్టీ అంటే అట్లా వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం ఇస్తారు. కానీ ఏదో మట్టి మాఫియా నడిపించడానికి కానీ వాళ్ళు మా 85 సర్వే నెంబర్ మేము పట్టా పొలం ఎట్లా చేసుకుంటాము మాకు సీఎం గారు చెప్పారు. ఇట్లా మాకు దాదాపు దగ్గర 700 కుటుంబాలు నివసిస్తున్న 85 సర్వే నెంబర్లు అది మాకు సీఎం దృష్టికి తీసుకెళ్తాము. ఆల్రెడీ మాకు డిప్యూటీ స్పీకర్ చెప్పారు, మీరు ఎట్టు పరిస్థితుల్లో ల్యాండ్కు అమ్ముకోకండి, మీరు 100% మనకు పట్టాలు అవుతుంది అని చెప్పారు మాకు. అంటే వాటి వల్ల ఏంటి అంటే రెగ్యులర్ చేయాలన్నా రెగ్యులరేషన్ చేయాలి. మా ముని తాతాలతో ఉన్నారు. దాదాపు 80 ఏళ్ళ నుంచి మేము ల్యాండ్ మీద నివసిస్తున్నాము. అది ఎవ్వరికి సొత్తు కాదు, మా గవర్నమెంటే. మేము ఎవరైనా ల్యాండ్ గుంజుకుంటే ఏది లావణ్య పొలం తీసుకుంటే అమ్మవద్దు, కొనుగోవద్దు అని చెప్పి మరీ చెప్తున్నాం. మాకు ఎట్లయినా రెగ్యులరేషన్ చేశారని నమ్మకంతో ఎవరికి మేము అలాంటి మట్టి తోవకుండా చూస్తున్నాము. అంటే ముఖ్యంగా గ్యారంటీలు పబ్లిక్లోకి వెళ్ళలేదని అవతల పార్టీ వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు నెగిటివ్గా, అది కరెక్టా? 6 గ్యారంటీ ఎట్లా వెళ్ళలేండి, మేము మెల్లమెల్ల చేసుకుంటూ వస్తున్నాం కదా. నీకు ఇది రైతు బంధు మేము చెప్పాము, ఇచ్చాము. దళిత బంధు అనేది మేము చెప్పలే, అది సన్న బియ్యం అనేది మేము చెప్పలే, అది ఇచ్చాము. ఉచిత బస్సు అనేది చెప్పాము, ఇచ్చాము. 200 యూనిట్కు విద్యుత్ చెప్పాము, ఇచ్చాము. గ్యాస్ 500కే గ్యాస్, అది స్లో ప్రాసెస్లో నడుస్తుంది. అక్కడక్కడ ఇస్తున్నారు, కొన్ని చోట్ల వస్తలేవు అవి, అది గిట్ట నడుస్తుంది. ఉచిత బస్సు అయితే ప్రతి ఒక్కరు విలేజ్లో వెళ్తుండ్రు కదా. ఇందిరమ్మ ఇల్లు అసలు ప్రతి పేదవానికి ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు చేరవేస్తున్నారండి. దళితులకు బీసీ వాళ్ళకు 4 లక్షలు, SC/ST వాళ్ళకు 5 లక్షలు. ప్రతి ఒక్క బ్రహ్మాండంగా ఇల్లు కడుతున్నారు. నేను దాదాపు ఒకరోజు మీరు రండి, నేను అప్పుడు ప్రచారం చేసేటప్పుడు 2 years ముందు ప్రచారం చేసేటప్పుడు ఫోటోలు చూపిస్తాను, ఇప్పుడు మేము ఇల్లు కట్టిన ఫోటోలు చూపిస్తాను. తిరుగుతాం ఒకరోజు మీకు చూపిస్తాను. ఈ టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కదా మాకు ఇట్లా చేయలే డెవలప్ అని. ఒకసారి కళ్ళిప్పి చూడండి, విలేజ్ పోటీ మీరు తిరగండి. మీ విలేజ్లోనే ఎట్లా డెవలప్ చేయాలి. సొంత సర్పంచ్ విలేజ్లోనే దగ్గర 50 ఇళ్ళు కట్టారు. కళ్ళు తెరుచుకొని చూడాలి. ఆయన ఓట్లు అడగడానికి సిగ్గుండాలి చెప్పుకోవడానికి. ఆయన బాధ్యతతో చేసుకుంటే ఓట్లాడుకో. ఏ విధంగా మాయమాటలు చెప్పి ప్రజలకు బ్రహ్మవతం ఏదో మాయమాటలు చేయడం తప్పు. అది ఏదైనా నిజస్వరూపం ఉంటే నేను పని చేశాను. నీ సొంత విలేజ్లోనే గుడి కట్టుకోలే అండి. 15 సంవత్సరాలు రాజ్యం వెళ్తురు మీ విలేజ్లోనే, గంగారం మైలార్బాయ్ తండోల్లోనే ఏం చేశాను నీ ఊర్లో? గుడి కట్టి దాదాపు విగ్రహం పెట్టి దాదాపు 15 సంవత్సరాలే. ఈయన సూర్యనాయకే తెచ్చి పెట్టాడు. ఏమైంది మన విగ్రహం పెట్టింది? నువ్వు గుడి ఎందుకు కడతలేవు? మా విలేజ్ పక్క విలేజ్లో చూడండి, గంగారం తండలో ఎట్లా డెవలప్ చేసామో, ఎంతో యూనిటీగా పోయి చేసాము. ఏ పార్టీ మా దాంట్లో 3 పార్టీలు ఉన్నాయి మా విలేజ్లో. 3 పార్టీలు ఏకమై కడతాం మేము. మీ విలేజ్లో ఒకటే పార్టీ ఉంది కదా, ఒకటి పార్టీ ఎందుకు డెవలప్ చేసుకోలేను విలేజ్కు? నువ్వు ఈ 30 ఏళ్ళ నుంచి టీడీపీ ఉండే, 15 ఏళ్ళ నుంచి మీరే టీఆర్ఎస్లోనే ఉండే. ఏం చేశారు మీ డెవలప్?
ప్రజలకు ఏమని చెప్పి సమాధానం చెప్పుకొని రావాలి. ఇప్పుడు మాయమాట చెప్పుకొని ముందుకు వస్తే అది భాగ్యం కాదు. ప్రజలు మేలుకోవాలి, ప్రజలు మేలుకుంటారు. ఎట్లయినా కంపల్సరీ మేము భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. ఓకే, అంటే మీ గెలుపులో ముఖ్యమంత్రి పథకాలు కానీ జిల్లా మంత్రి కానీ కేఎల్ఆర్ పాత్ర ఏమైనా ఉండే అవకాశం ఉందా? మాకు కేఎల్ఆర్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ కీలక పాత్ర అయితే మాకు కేఎల్ఆర్ మంచి సపోర్ట్ ఇస్తుండే. ఎందుకంటే ఇప్పటికి ఇంద్రమ్మ ఇల్లు కానీ దళిత మన డబుల్ బెడ్రూమ్ కానీ ప్లస్ ఇది కట్ చేస్తారా అది కొన్ని డబుల్ బెడ్రూము ప్లస్ ఇప్పుడు వచ్చేసి ఉచిత బస్సు చేయండి. మళ్ళీ ఇంకో కొన్ని పథకాలు మా విలేజ్కి ఏమేమో డెవలప్మెంట్ కావాలనేది ఒకటి 2 crores వచ్చేసి మైలార్బాయ్ చౌరస్తా నుంచి మా గంగారం తండా చౌరస్తా వరకు 2 crores శాంక్షన్ అనే బీట్ రోడ్డు ఒకటి డెవలప్మెంట్ ఆల్రెడీ టెంకాయ కొట్టేది ఉండే, అదొక ప్రపోజల్ పెట్టి ఆల్రెడీ వచ్చింది ఫండ్స్. గంగారం వచ్చేసి 8 lakhs సీసీ రోడ్ వచ్చింది, అది ఒకటి ప్రపోజల్ అయ్యింది, ఎలక్షన్ కోడ్ వల్ల చేయలే. ఇంకోటి ఇప్పుడు మా గంగారం తండాకు వచ్చేసి 8 lakhs వచ్చేసి మా గల్లీకి ఒక సీసీ రోడ్ శాంక్షన్ అయింది. మళ్ళీ మైలార్బాయ్ తండా వచ్చేసి 100 అనేది వచ్చేసి 15 lakhs 15 లక్షలతో ఒకటి శాంక్షన్ అయ్యి ఉండి మేము చేస్తున్నాం. ఇంకోటి వచ్చేసి ఎస్సీ కమిటీ హాల్ 10 lakhs అనౌన్స్మెంట్ చేసింది, అది గిట్ట వస్తుంది. అంటే ఆల్రెడీ మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉన్నారు. ఆల్రెడీ పోస్టింగ్ తీసుకున్నాం. ఆల్రెడీ కాంటాక్ట్ గిట్ట మాట్లాడాం, అన్నీ ఉన్నాయి, వర్క్ చేసేది మేము చేస్తూనే ఉన్నాం. అది మేము అధికారంలో లేనప్పుడే మేము ఊరికి డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు చేసుకోలేమా? ఇప్పుడు అధికారం 2 years అవుతుంది. కాంగ్రెస్ పథకాలు ఇంకా ముందు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా డెవలప్ చేసేటివి ఇంకా చాలా ఉన్నాయి. మా విలేజ్లో ఒక్క పెంకటి ఇల్లు కానీ ఒక రేకు ఇల్లు కనబడకుండా మా ధ్యేయము. ప్రతి ఇంటిలో ఒక ఇంటి లేని పేదవాడికి ఇల్లు కట్టే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే ఓవరాల్గా గంగారం తండా, గంగారం విలేజ్, మైలార్బాయ్ తండా ప్రజలకు మీరు ఒక సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా అప్పీల్ చేస్తుంది బహిరంగంగా? మేము అప్పీల్ చేసేది ఒకటే అండి, ఇంకా చాలా పెండింగ్లు ఉన్నాయి. అంటే మనం చేసేవి చాలా, ఇంకా విలేజ్లో కొంతమంది వెనుకబడి ఉన్నారు, వాళ్ళకు ప్రోత్సహించాలి. ఇంద్రమ్మ ఇల్లు ఎందుకు కడతలేరని, కొన్ని ఆర్థిక పరిస్థితి బాగలేదు వాళ్ళకు, కొన్ని సహాయక సహకారాలు మనకు ఎంతవరకు సాధ్యమైన సహాయం చేస్తాను, ముందుకు రండి, మీ ఇల్లు కట్టండి అని చెప్పి మరీ వేడుకుంటున్నాను ప్రజలకు. ఎందుకంటే అప్పీల్ చేసినా నేను చాలా సహజం, మీ దగ్గర డబ్బులు లేకపోతే ఏదో ఆర్థిక ఉసుకేనో సిమెంటో ఏదో ఇప్పిస్తా, మీరు ముందుకు వెళ్ళండి. ఇల్లు అయితే మరి ఇంద్రమ్మ ఇల్లు క్యాన్సిల్ అయితే చేసుకోకండి, ప్రతి ఒక్కటి ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవాలి. ఇంకోటి గుడి బడి మనం డెవలప్ చేసుకోవడం, మన ఊరికి మనం డెవలప్ చేయాలి. ఫస్ట్ మనం గుడి మంచిగా ఉండాలి, బడి ఉండాలి, రెండు ముందుకు వెళ్తే మన విలేజ్ బాగుపడుతుంది. విలేజ్ మంచి డెవలప్మెంట్ పొజిషన్లో చూపించడానికి మంచి అవకాశం ఉంటుంది. స్ట్రీట్ లైట్ లేవు కొన్ని విలేజ్లో, సీసీ కెమెరాలు లేవు. ఇంకోటి మా విలేజ్ అవతల ఒక పెద్దమ్మ గుడి అని ఉంటుంది, ఆ విలేజ్కి ఫారెస్ట్లోకి వెళ్ళి రోడ్ లేదు. అయితే మేము ఫారెస్ట్ వాళ్ళతోనే జస్ట్ మా బోనాల వరకు అది అప్పీల్ చేసాము ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళ గిట్ట. ఈసారి మేము అవకాశం ఇస్తామని చెప్పారు. ఇంతకుముందు 10 ఏళ్ళ నుంచి దాదాపు వాళ్ళకి ఎంట్రీలు చేయనీయలే, ఈసారి మాకు అవకాశం ఇచ్చారు. అది గిట్ట చేయించి ఒక గేట్ ఎక్కించి వాళ్ళకు సహాయం చేస్తాను. కేఎల్ఆర్ గారు వచ్చే పరిస్థితి ఉందా ప్రచారానికి? ఇప్పుడైతే ప్రజెంట్ కేఎల్ఆర్ సార్ ఏం చెప్పలే, టీకేఆర్ సార్ అయితే వస్తానని చెప్పాను. ప్లేస్ అనిత మేడం గారు వస్తారు. ఓకే, ధన్యవాదాలు దేవేంద్ర నాయక్ గారు. కెమెరామెన్ ఆకుల శరావుతో ఉప్పు వీరాజు, రంగారెడ్డి జిల్లా.